హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మెటామాస్క్లోని ఆర్బిట్రమ్ నెట్వర్క్ నుంచి బైనాన్స్ ఎక్స్చేంజ్లోకి ఇథీరియాన్ని ఎలా సెండ్ చేయాలో చూద్దాం. దానికోసం మనం ముందుగా బైనాన్స్ యాప్ను ఓపెన్ చేద్దాం. బైనాన్స్ యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ డిపాజిట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. తర్వాత డిపాజిట్ క్రిప్టో అని ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో ఇథీరియం అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ ఇథీరియం వచ్చింది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత మనం ఆర్బిట్రమ్ నెట్వర్క్ నుంచి డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆర్బిట్రమ్ నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకుందాం. చేయగానే ఇది ఏమంటుందంటే 25 నిమిషాల తర్వాత డిపాజిట్ అవుతుంది L1లోకి L2 నుంచి అని చెప్తుంది. ఇక్కడ ఓకే చేద్దాం. చేసిన తర్వాత ఇక్కడ కాపీ అడ్రస్ అని ఉంది కదా, దీన్ని కాపీ చేద్దాం. తర్వాత మనం దీన్ని మినిమైజ్ చేద్దాం. ఇప్పుడు మెటామాస్క్ను ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ మెటామాస్క్లో ఆర్బిట్రమ్ నెట్వర్క్ ఉంది కదా, అదేవిధంగా ఇథీరియం కనిపిస్తుంది. ఇథీరియం పైన ప్రెస్ చేద్దాం. కొద్దిగా పైకి స్క్రోల్ చేద్దాం. ఇక్కడ సెండ్ అని ఉంది కదా, సెండ్ బటన్ పైన ప్రెస్ చేద్దాం. మనము కాపీ చేసుకున్నటువంటి అడ్రస్ను ఇక్కడ పేస్ట్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేద్దాం. ఎంత అమౌంట్ సెండ్ చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది కదా, ఇక్కడ మ్యాక్సిమం సెలెక్ట్ చేస్తున్నాను. మీ దగ్గర ఎంత ఉంటే అంత సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అమౌంట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ ఫీజు ఎంత పడుతుందో చూపిస్తుంది. తర్వాత సెండ్ అని అడుగుతుంది. సెండ్ బటన్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడు బైనాన్స్ను ఓపెన్ చేద్దాం. మన వాలెట్ ఓపెన్ చేద్దాం. మన వాలెట్లోకి ఇక్కడ ఈత్ డిపాజిట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, కానీ అది వచ్చేసరికి 25 నిమిషాలు పడుతుందని చెప్పింది. ఎందుకంటే 64 బ్లాక్స్ కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే అది డిపాజిట్ అవుతుంది అని చెప్పింది. కాబట్టి మనం 25 నిమిషాల వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం ఒకసారి రిఫ్రెష్ చేయగానే మన యొక్క అమౌంట్ అనేది వచ్చేసింది. కరెక్ట్గా 25 నిమిషాల తర్వాత మనం రిఫ్రెష్ చేయగానే మన యొక్క అమౌంట్ అనేది చూడండి, మన స్పాట్ వాలెట్లోకి ఇథీరియం అనేది వచ్చేసింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా ఇథీరియాన్ని ఆర్బిట్రమ్ నెట్వర్క్ నుంచి మెటామాస్క్ నుండి బైనాన్స్ ఎక్స్చేంజ్లోకి పంపే విధానం. ఇదే విధానంగా మనము ఏ ఎక్స్చేంజ్లోకైనా కూడా ఇథీరియాన్ని సెండ్ చేయవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.